నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గెలవాలంటే, ఆంధ్రప్రదేశ్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత కాదనుకున్నా 50 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విషయం రాజకీయాలలో తెలియంది కాదు. జమిలి ఎన్నికలు వస్తే 2029 వరకు కూడా సమయం ఉండదు. ముందుగానే ఎన్నికలు 2027లోనే జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సమయం లేదు మిత్రమా అంటున్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు గెలిచేవాళ్ళు. ఇలా 100 కోట్లు ఇప్పుడు వెనకేసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుచేతనంటే టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా లాస్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. 2024లో ఎన్నికల్లో టీడీపీ సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో దిగింది. లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఆ పార్టీకి మారింది. ఎలాగైనా సరే గెలవాలి, ప్రభుత్వంలోకి రావాలి అనేటటువంటి విధంగా. అందుకే మామూలుగా పార్టీ ఖర్చు పెట్టేదానికన్నా అభ్యర్థులు కూడా భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కొంత బలం ఉన్నటువంటి అభ్యర్థులు బలం లేనటువంటి అభ్యర్థులకు కూడా ఖర్చు పెట్టవలసి వచ్చింది. మరి ఇంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాక వారేమి చేయాలన్న ప్రశ్న ముందుకు వస్తుంది. ఒక్కో ఓటరుకు 2000 నుంచి 3000 పంచారని మన పత్రికల్లో, మీడియాల్లో కూడా ఓపెన్ సీక్రెట్ అది. మరి ఇలా పంచాలంటే 1,00,000 మందికి పంచినా సరే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కూడా అవుతుంది. ఇంకా ఇదే కాకుండా ఎన్నికల సమయంలో ప్రచార ఖర్చులు, కార్యకర్తలను పోషించడం, జనాలని పోగేయటం. ఈరోజు రాజకీయం ఎలా తయారైందని అంటే సొంత పార్టీ కార్యకర్తలకి కూడా డబ్బు ముట్టనదే వారు పని చేయటం లేదు. పోలింగ్ బూత్లో కూర్చోవాలంటేనే ఒక 10-15 వేలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. మరి ఇది కాకుండా అనేక రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి 50 కోట్లు ఉండాలి నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు, ప్రచారానికి. ఈ విధంగా చంద్రబాబు అంటారు మద్యంలో ఎవరు దూరొద్దు, ఇసుకలో దూరొద్దు. మరి ఎందులోనూ దూరకపోతే ఈ 100 కోట్లు ఎలా వస్తాయి? ఇందులో ఆయన అన్న మాటలో మర్మం ఉందని కూడా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. ఇలా బహిరంగంగా ఇలా కానీ లోపల చేసుకోండి మీ పని అనేటటువంటి విధంగా. కనుక ఇక్కడ ఉంది కిటుకు అసలు సమస్య. ఈవేళ డబ్బు ఖర్చు పెట్టినదే ఎన్నికల్లో ఎవరైనా గెలుస్తున్నారా? లేదు. ఎంత మంచి వ్యక్తి అయినా కూడా గెలవడు, ఎంత మంచి పనులు చేసినా గెలవనివ్వరు. కాబట్టి మూలం ఇక్కడ ఉంది. అందువల్ల ఎక్కడో ఒక చోట నొక్కాల్సిందే. అందుకే వాళ్ళంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు. 15% ఇవ్వాల్సిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బహిరంగంగానే అన్నారుగా, 5 ఏళ్లలో బస్సులు పోగొట్టుకున్నాం, లారీలు కోల్పోయాము, అందువల్ల మాకు 15% ఇవ్వాల్సిందే. పెట్టుబడి అది కాకపోయినా పెట్టుబడి పెడితే 20% ఇవ్వాలి. ఈ రకమైనటువంటి డిమాండ్లు బహిరంగంగా ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ పోరాటం అట్లా ఉంది ఏపీలో. నువ్వా నేనా అనేలాగా అంత భయంకరంగా జరిగిన ఎన్నికలు, మరలా జరగబోయే ఎన్నికలు కూడా అలానే ఉంటాయి. ఎన్నికలు కూడా అందుచేత రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయినప్పుడు, అవినీతిమయమైనప్పుడు ఎన్నికల వ్యవస్థ ఆ తరువాత అధికారంలోనికి వచ్చాక నీతిగా, చాలా నిజాయితీగా పనిచేయండి. అధికారం లేకపోయినా పార్టీని నిలబెట్టుకోవాలి. అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తల్ని, పార్టీ కార్యక్రమాలను 5 ఏళ్ల పాటు ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించి ఇన్ని ఖర్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది, అధికారంలో ఉన్నాము, మడి కట్టుకొని కూర్చో అని చంద్రబాబు చెప్పొచ్చు. కింది స్థాయి వాళ్ళ బాధలు వాళ్ళవి. ఇది న్యాయమని నేను సమర్థించటం కాదు, కానీ అట్లాంటి వాళ్ళ బాధలు వాళ్ళవి. రాజకీయాలను మీరే అవినీతి ఊబిలోనికి దించి దాంట్లో మళ్ళీ మీరు నీతి నిజాయితీతో ఉండండి, పనిచేయండి, నిర్మలంగా ఉండాలి. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోనికి వచ్చాము, డబ్బు కోసం రాజకీయాలలోకి రాలేదు అని ఇట్లాంటివి చెప్తే, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా సాధ్యం అవుతుంది అని నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.